हरनाथायते नमः। जय श्री कुसुमहरा। శ్రీమాన్ వంగి ప్రభు నరసింహాచారి బాబా గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజున శ్రీ బాచిరాజు సుధాకర్రావు గారు, శ్రీమతి విజయలక్ష్మి గార్ల స్వగృహం అయిన లలితానగర్లో 12/7/2024 సంకీర్తన, సత్సంగం, నామం మొదలగు కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి పలువురు భక్తులు విచ్చేశారు. అమ్మకిదే పూజ, పాద పూజ, కుసుమమ్మకిదే పూజ, పాద పూజ. అమ్మకిదే పూజ, పాద పూజ, కుసుమమ్మకిదే పూజ, పాద పూజ. పూజ మంగళదాయినికిదే మాలతీల పూజ, మహామేరు నిలయానికిదే మందారల పూజ, మహామేరు నిలయానికిదే మందారాల పూజ. అమ్మకిదే పూజ, పాద పూజ, కుసుమమ్మకిదే పూజ, పాద పూజ. అమ్మకిదే పూజ, పాద పూజ, కుసుమమ్మకిదే పూజ, పాద పూజ. లీలా వినోదినికిదే లిల్లీ పూల పూజ, లీలా వినోదినికిదే లిల్లీ పూల పూజ. కనువిందులు చేసేటి కమలాల పూజ, కనువిందులు చేసేటి కమలాల పూజ. దిగి వచ్చిన మాతకిదే దీపాల పూజ, దిగి వచ్చిన మాతకిదే దీపాల పూజ. జాలిగల తల్లికిదే జాజి పూల పూజ, జాలిగల తల్లికిదే జాజి పూల పూజ. సన్నజాజి పూల పూజ, విరజాజి పూల పూజ, సన్నజాజి పూల పూజ, విరజాజి పూల పూజ. సన్నజాజి పూల పూజ, విరజాజి పూల పూజ, జాజి పూల పూజ, విరజాజి పూల పూజ. అమ్మకిదే పూజ, పాద పూజ, కుసుమ
నేను జగత్ ప్రేమి ఎల్లర సమదృష్టి నేను జగత్ ప్రేమి
जय कुसुम कुमार जय जय हरनाथ 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 जय जय कुसुम कुमार जय 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 हरनाथ जय जय कुसुम कुमार जय 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 हरनाथ जय कुसुम कुमार जय 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 हरनाथ जय जय कुसुम कुमार जय 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 हरनाथ जय कुसुम कुमार 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 जय చాలా సంవత్సరాలు హర్నాథ్ సింగ్, భవానీ సింగ్, గోవింద్ సింగ్ వీళ్ళు బాబాకు ఎంతో సేవ చేసుకొని ఆయనని భజనకు తీసుకురావడం, అక్కడ తోలించడం, ఇంకెక్కడైనా భజనలు ఉంటే కూడా తీసుకుపోయే అవకాశం ఆయన వాళ్ళకు ఉండింది. ఇంతలో నేను ఎంటర్ అయ్యాను విలన్ లాగా అయ్యేసరికి వాళ్ళు వాళ్ళు కొంచెం వెనక్కి, అంటే వాళ్ళ అవకాశాలను బట్టి కొద్దిగా వెనక్కి తగ్గడం, నేను మరి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బాబాను ఎంత వరకు సేవ చేసుకోగలుగుతానో అంతవరకు చేసుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. బాబాను ఎన్నోసార్లు ఎక్కడెక్కడో తీసుకెళ్ళాను. ఒక భజనలకు అనసూయమ్మ గారింటికే కాకుండా ఇంకెక్కడెక్కడో చాలా దూర ప్రాంతాలకు కూడా నా కారులో తీసుకెళ్ళాను.
బాబా ఎంత మహనీయులు అంటే నోటి మాట ఒట్టిగా మాత్రం పోదు. అది నేను సాక్షాత్తు నేను అనుభవించిన. ఆయన బాబా ఏమన్నారంటే నీవు కారు తీసుకురావాలి అన్నాడు. అప్పటికి నాకు అసలు కారు తీసుకురావని లేదు, నాకు అసలు కారు తెస్తాను కూడా నేను కళ్ళల్లో కూడా అనుకోలేదు. ఇంకా ఇట్లా అంటున్నాడు బాబా, నన్ను కారు తెమ్మని అంటున్నాడు ఏంది, నేనేం కారు తీసుకొస్తానంటే నిజంగా కూడా మరి మా పెద్దోడు ఉండి కారు తీసుకుందాం నాన్న అని చెప్తే మరి ఒక ఉగాది రోజు పోయి ఒక కారు సెలెక్షన్ చేసుకోవడం, కార్వాన్లో ఒక అది కార్ఖానాలో ఒక మారుతి షోరూమ్ లో అక్కడ తీసుకోవడం జరిగింది. అట్లా ఆ కారులో బాబాని తిప్పాను నేను. కొన్ని రోజులు ఒక డ్రైవర్ విషయంలో కొద్దిగా ఇబ్బంది అయితే డ్రైవింగ్ చేయి అన్నాడు. అంటే డ్రైవింగ్ ఏం చేశాను బాబా, ఈ ట్రాఫిక్ లో ఇందులో నేను ఈ ఏజ్ లో అప్పటికే 60 దగ్గర 58 60 ఏళ్ళ ఏజ్ నాది, ఏం చేస్తానంటే కాదు కాదు నీవు చెయ్యి ఏం కాదని అంటే మరి ఏ సంకల్పమో ఆయన అన్న ఏ సమయమో కానీ ఆ విధంగా నేను ఎన్నో వందల కిలోమీటర్లు బాబాని తీసుకొని తిరిగాను, నేను కూడా తిరిగాను కారులో. ఇప్పటికీ మళ్ళీ డ్రైవింగ్ చేస్తున్నాను. మధ్యాహ్నం 2-3 రోజులు 2-3 సంవత్సరాల గ్యాప్ అయినా మళ్ళీ ఇప్పటికీ డ్రైవింగ్ చేస్తున్నాను. అట్లా ఆయన నోటి మాట అలాంటిది. అదేవిధంగా మా కుటుంబం విషయంలో ఎన్నో అద్భుతమైన లీలలు అంటే అందరికీ జరిగినాయి. నేను ఒక్కనే గొప్ప అని కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అద్భుతమైన లీలలు జరిగిన వాళ్ళే ఉన్నారు. ఒకరొకరికి పాదాభివందనాలు చేసినా తక్కువే, కానీ మాకు కూడా చాలా అద్భుతమైన లీలలు జరిగినాయి. మరి నరసింహాచారి బాబా గారి యొక్క దివ్యమైన ఆశీస్సులతోటి ఆ విధంగా మేము నెట్టుకొస్తున్నాం. ఇప్పుడు మా చిన్నవాడు కూడా మరి 6వ నెలలో 7వ నెలలో చాలా మంచిగా ఇక్కడ కూర్చొని, నేను అక్కడ కూర్చొని పూజ చేసుకుంటే నా కుర్చీ కిందికి వచ్చేవాడు. అటువంటిది వాడికి కొద్దిగా బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ అయ్యి ఇప్పుడు కొద్దిగా అనారోగ్యంగా ఉన్నాడు. కానీ ఆయన చలవతోటే 2 సంవత్సరాలుగా వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు మా కొడుకు కోడలు ఆ పిల్లగాడితో సతమతం అవుతున్నా ఆ బాబా యొక్క దివ్యమైన ఆశీస్సులతోటి మరి నరసింహాచారి బాబా గారి యొక్క ఆశీస్సులు, మా మామగారు లక్ష్మీకాంతరావు బాబా గారి ఆశీస్సులతోటి ఇవాళ ఆ పిల్లగాడి కండిషన్ అప్పటికంటే చాలా బెటర్ ఉంది. ఇంకా కొన్ని నెలలు కొన్ని వారాలు జరిగితే ఇంకా కొంచెం డెవలప్ అవుతారేమో. అది మీరందరూ ఆశీస్సులు చేసి ఆ బాబు కూడా ఆరోగ్యం మొదట్లాగా, ఎందుకంటే ఆగస్టు నెలలో మంచిగా ఉన్నాడు. సెప్టెంబర్ 4th రోజు ఆ రోజు మరి ప్రారంభమైంది. రేపు సెప్టెంబర్ వస్తే 2 సంవత్సరాలు అయింది. పిల్లవాడు బాధపడుతున్నాడు. అయినా మేము దానంతటా అదే ఉంది. పాపం వాళ్ళ బాధ ఏమో వాళ్ళు పడుతున్నారు, మేము భజనలు అవి ఇవి తిరుగుతూనే ఉన్నాం. మీరు కూడా మాకు ఆ శక్తిని ఇవ్వాలని ఆ బాబును మీరంతా ఆశీర్వదించి తొందరగా మరి కోలుకోవాలని మీరందరూ కోరుకుంటారని కోరుకుంటూ